హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటి వరకు మనం 10వ పంచవర్ష ప్రణాళిక గురించి చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. ఈరోజు మనం 11వ పంచవర్ష ప్రణాళిక గురించి చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. అసలు 11వ పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే 2007 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31 వరకు అమల్లో ఉంది 11వ పంచవర్ష ప్రణాళిక. మరి 11వ పంచవర్ష ప్రణాళిక ముఖ్యంగా సమ్మిళిత అభివృద్ధి, సత్వర అభివృద్ధి అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే దీని యొక్క మరి 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు అనేటువంటి విషయం చూసినట్లయితే ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మన్మోహన్ సింగ్, అదేవిధంగా ఉపాధ్యక్షులు వచ్చేసి వీరి అధ్యక్షులు, ప్రణాళిక సంఘ అధ్యక్షులు. అదేవిధంగా ఉపాధ్యక్షులు వచ్చేసి మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా అనేటువంటి పేరు కలిగినటువంటి వారు మరి దీని యొక్క ఉపాధ్యక్షులుగా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. దీని యొక్క నిర్ణయించినటువంటి వృద్ధి రేటు ఎంత అనేటువంటిది చాలాసార్లు అడిగారు. నిర్ణయించిన వృద్ధి రేటు ఎంతంటే 9% అనేటువంటిది. మరి ముఖ్యంగా అంటే ఒక పంచవర్ష ప్రణాళికకు మరొక పంచవర్ష ప్రణాళికకు మనకి వృద్ధి రేట్లు అనేటువంటివి ఏ విధంగా ముందుకు పోతున్నాయి అనేటువంటిది కూడా అభ్యర్థులు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రిపరేషన్ చేసుకునేటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఈ 11వ పంచవర్ష ప్రణాళిక నిర్ణయించినటువంటి వృద్ధి రేటు 9% అనేటువంటిది నిర్ణయించారు. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది. ముఖ్యంగా నినాదం ఏంటి అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అండి. నినాదం విషయానికి వచ్చేసరికి సమ్మిళిత అభివృద్ధి, సత్వర ప్రగతి. ఇదే మనకి లక్ష్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సమ్మిళిత అభివృద్ధి, సత్వర ప్రగతి. అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సమ్మిళిత అభివృద్ధి అంటే అన్ని రంగాల్లో కూడా మరి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది కావాలి. ప్రాథమిక రంగం కావచ్చు, మరి ద్వితీయ రంగం కావచ్చు, అదేవిధంగా తృతీయ రంగం కావచ్చు. 3 రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తేనే మరి భారతదేశం డెవలప్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి కంపల్సరిగా సమ్మిళిత అభివృద్ధి అనేటువంటిది ఇక్కడ కీలకంగా మనం చెప్పొచ్చు. సత్వరంగా ప్రగతి సాధించాల్సినటువంటి అవసరం ఉంది, త్వరిత వేగంగా ప్రగతి సాధించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి లక్ష్యాన్ని లేదా నినాదాన్ని కలిగినటువంటి పంచవర్ష ప్రణాళిక 11వ పంచవర్ష ప్రణాళిక అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా చూసినట్టయితే ఆర్థిక వృద్ధి రేటే నిర్ణయించినటువంటి వృద్ధి రేటు అంటుంటారు. మరి సాధించినటువంటి వృద్ధి రేటు విషయానికి వచ్చేసరికి ఇక్కడ 8.3 అనేటువంటిది నమోదు కావడం అనేటువంటిది జరిగింది. సాధించిన వృద్ధి రేటు 8.3గా నమోదు కావడం అనేటువంటిది జరిగింది. మరి నిర్ణయించినటువంటి వృద్ధి రేటు 9 ఉంటే సాధించినటువంటి వృద్ధి రేటు 8.3గా నమోదు కావడం అనేటువంటిది జరిగింది. మరి కొంత ఇది విజయానికి చేరువుగా మరి వెళ్ళినట్టుగా మనకి కనపడుతుంది ఆధారాలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే దీని యొక్క ముసాయిదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రణాళిక ఏర్పాటైనా సరే NDC అనేటువంటిది చేపడుతుంది. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి, మరి మంత్రి మండలి, కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాతనే అది మరి ప్రణాళికగా రూపొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకంగా ప్రతి దానికి అన్ని రంగాలకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగ వృద్ధి రేటు లక్ష్యం ఎంత పెట్టుకున్నారు? 4% పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. వ్యవసాయ రంగ వృద్ధి రేటు 4% అనేటువంటిది మన వాళ్ళు నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి రేటు
పారిశ్రామిక వృద్ధి రేటు లక్ష్యం ఎంత నిర్ణయించారనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది 10%గా మరి వృద్ధి రేటు పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే లక్ష్యం ఎంతెంత వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నారు అనేటువంటిది బిట్స్ వస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే సేవారంగ వృద్ధి రేటు విషయానికి వస్తే ముఖ్యంగా 9.8 అండి. సేవారంగ వృద్ధి రేటు లక్ష్యం. సేవారంగ వృద్ధి రేటు లక్ష్యం చాలా ముఖ్యమైనటువంటిది బిట్గా మనం చెప్పొచ్చు. మరి ముఖ్యమైనటువంటి బిట్లలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు 4%, అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి రేటు 10%, సేవారంగం విషయానికి వచ్చేసరికి 9.9 అనేటువంటిది మరి వృద్ధి రేటు నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మరి మొత్తం పెట్టుబడి ఎంత అనేటువంటి విషయానికి వస్తే మొత్తం పెట్టుబడి ఎన్ని కోట్లు దీనికి పెట్టుబడిగా నిర్ణయించడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొత్తం మీద పెట్టుబడి అనేటువంటిది 36,44,718 కోట్లు అండి. దీని యొక్క మొత్తం పెట్టుబడి 36,44,718 కోట్లు. అయితే ముఖ్యంగా ఇక్కడ అడిగేటువంటి బిట్ ఏంటంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అండ్ అనదర్ ఎగ్జామ్స్ ఆల్సో కంపల్సరీగా అడిగేటువంటి బిట్ ఏంటంటే అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి కేటాయించారు అనేటువంటి బిట్ వస్తుందండి. అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి కేటాయించారు అనేటువంటి బిట్ వస్తుంది. ఇక్కడ సాంఘిక సేవలకు మరి ఎక్కువగా కేటాయించడం అనేటువంటిది జరిగింది. సాంఘిక సేవలకు ఎక్కువ కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా సాంఘిక సేవలకు ఎంత శాతం కేటాయించారు అనేటువంటి బిట్ వస్తే 30.24%. మరి ఎన్ని కోట్లు దీన్ని కేటాయించారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు 11,02,327 కోట్లు దీనికి కేటాయించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మొత్తం పెట్టుబడి 36,44,718 కోట్లు. అదేవిధంగా ఈ యొక్క 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి కేటాయించారు? సాంఘిక సేవలు అనేటువంటి రంగానికి కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఎంత పర్సంటేజ్ కేటాయించారు? 30.24% కేటాయింపులు జరిగినాయి. మరి ఎన్ని కోట్లు దీనికి కేటాయించారు? 11,02,327 కోట్లు దీన్ని కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేటాయింపు ఏది, ఏ రంగానికి మరి రెండవ ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది జరిగింది అనేటువంటి బిట్టు కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో శక్తి రంగానికి ఎక్కువ తర్వాత ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. దీనికి ఎంత శాతం అనేటువంటి బిట్టు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. 23.43% దీని కేటాయింపులు జరిగినాయి. మరి ఎన్ని కోట్లు కేటాయించారనేటువంటి బిట్టు కూడా రావచ్చు. 8,54,123 కోట్లు దీనికి కేటాయింపులు జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొత్తం పెట్టుబడి ఎంత? 36,44,718 కోట్లు. అదేవిధంగా 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి కేటాయింపులు ఎక్కువగా చేశారు? సాంఘిక సేవలు అనేటువంటి రంగానికి చేశారు. ఎంత శాతం సాంఘిక సేవలకు కేటాయింపులు చేశారు? 30.24% కేటాయింపులు చేశారు. ఎన్ని కోట్లు దీనికి కేటాయించారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు 11,02,327 కోట్లు దీనికి కేటాయించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా అత్యధిక కేటాయింపుల్లో భాగంగా మరి 11వ పంచవర్ష ప్రణాళిక రెండవ రంగానికి ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది, ద్వితీయ స్థానం ఏ రంగానికి కేటాయింపులు జరిపింది అనేటువంటి బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. శక్తి రంగానికి మరి ద్వితీయ స్థానం ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఎంత శాతం ఇచ్చారు ప్రాధాన్యత అనేటువంటి విషయానికి వస్తే 23.43% అనేటువంటిది మరి కేటాయింపులు చేశారు. ఎన్ని కోట్లు దీన్ని కేటాయించారంటే 8,54,123 కోట్లు అనేటువంటిది మరి ఇక్కడ ఉన్నదని మనం చెప్పవచ్చు. అంటే దీనికి కేటాయింపులు ఆ విధంగా చేయటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక దేని మీద దృష్టి పెట్టింది అనేటువంటి దాని మీద కూడా బిట్లు వస్తున్నాయి. ముఖ్యమైనటువంటి బిట్స్ అనేటువంటి విషయానికి వస్తే ఈ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యంగా ఫస్ట్
ప్రధానమంత్రి అంటే 11వ పంచవర్ష ప్రణాళిక ప్రధాని ఎవరు లేదా అధ్యక్షులు ఎవరు? 11వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులు ఎవరు? మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు కాబట్టి ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ దీని యొక్క అధ్యక్షులు. అదేవిధంగా 11వ పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షులు ఎవరు? మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. నిర్ణయించినటువంటి వృద్ధి రేటు 9%. అదేవిధంగా సాధించినటువంటి వృద్ధి రేటు 8.3%. అదేవిధంగా నినాదం లేదా లక్ష్యం అనేటువంటి విషయానికి వస్తే సమ్మిళిత అభివృద్ధి సత్వర ప్రగతి అనేటువంటిది ఈ ప్రణాళిక యొక్క నినాదం లేదా లక్ష్యంగా కలిగి ఉంది. అదేవిధంగా మరి ఎన్డీసీ ఆమోదముద్ర వేస్తున్నటువంటి పంచవర్ష ప్రణాళిక మరి చాలా వేగవంతంగా జరిపినటువంటి ప్రణాళిక దీన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ రంగ వృద్ధి రేటు లక్ష్యం ఎంతగా మరి పెట్టుకున్నారు? 4% పెట్టుకున్నారు. అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి రేటు లక్ష్యం ఎంత శాతంగా పెట్టుకున్నారు? 10% పెట్టుకున్నారు. అదేవిధంగా సేవా రంగ వృద్ధి రేటు లక్ష్యం ఎంత శాతంగా పెట్టుకున్నారు? 9.9% పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 11వ పంచవర్ష ప్రణాళిక మొత్తం పెట్టుబడి ఎంత? 36,44,718 కోట్లు. అదేవిధంగా 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి కేటాయించారు? సాంఘిక సేవలకు కేటాయించారు. సాంఘిక సేవలకు ఎంత శాతం కేటాయించారు? 30.24% కేటాయింపులు జరిగినాయి. ఎన్ని కోట్లు దీనికి కేటాయించారు? 11,02,327 కోట్లు దీనికి కేటాయించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అత్యధిక కేటాయింపులు జరిపినటువంటి దాంట్లో ద్వితీయ స్థానం ఆక్రమించినటువంటి రంగం ఏది అంటే శక్తి రంగం. ఈ శక్తి రంగానికి ఎంత శాతం కేటాయింపులు జరిపారు? 23.43%. మరి ఎన్ని కోట్లు దీనికి కేటాయించారు? 8,54,123 కోట్లు దీనికి కేటాయించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒకటే మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఈ పంచవర్ష ప్రణాళికలో మరి ఏమేమి కార్యక్రమాలు చేశారనేటువంటి బిట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా దీని యొక్క ప్రాధాన్యత అనేటువంటి దాని మీద కూడా అభ్యర్థి దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాధాన్యత విషయానికి వచ్చేసరికి పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా మరి ఉపాధి కల్పనకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అభ్యర్థి కంపల్సరీ వీటిని గుర్తుపెట్టుకుంటే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రాధాన్యత దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉపాధి కల్పనకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మరి కొన్ని పథకాలు ఏమన్నా ప్రవేశపెట్టారా? మరి కొన్ని బీమా పథకాలు అనేటువంటివి కూడా ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేటువంటి పథకాన్ని ఈ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారండి. బీమా యోజన అనేటువంటి పథకాన్ని 2007లో ప్రవేశపెట్టారు. మరి దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంది అనేటువంటి బిట్టు కూడా వచ్చింది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేటువంటి పథకాన్ని 2007లో ప్రారంభించారు. అది 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు అనేటువంటిది అభ్యర్థి చదువుకుంటాడు. కానీ దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనేటువంటి బిట్టు రావడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవ్యవస్థీకృత రంగంలో మరి ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం అనేటువంటిది వ్యవస్థీకృత రంగం కాదు. అవ్యవస్థీకృత రంగంలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు. అంటే మామూలుగా మరి కూలీలు, వ్యవసాయ కూలీలు అనేటువంటి వారు ఉంటారు. అంటే బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖ అంటుంటాం దీన్నే. మరి దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి నిరుపేదలకు, అవ్యవస్థీకృత రంగంలో ఉన్నటువంటి నిరుపేదలకు మరి ప్రయోజనంగా ఉండాలి, వాళ్ళకి ప్రయోజనాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి భారతదేశం మొత్తం మీద రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేటువంటిది ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని మరి వాళ్ళు గుర్తించి ఈ యొక్క బీమా పథకాన్ని 2007లో ప్రారంభించారు. ఇది మరి ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారనేటువంటి బిట్ వస్తుంది. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరి ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది ఈ యొక్క పథకాన్ని. అదేవిధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా 2009లో విషయానికి వస్తే 2009లో RMSA అనేటువంటి పథకాన్ని కూడా ప్రారంభించారు. 2009 RMSA. ఎందుకంటే అంతకుముందు మనం పంచవర్ష ప్రణాళికలో DPEP ప్రోగ్రాం గురించి చదువుకోవడం జరిగింది, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అదేవిధంగా మరి 2001-2002 సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ అనేటువంటి పథకాన్ని చదువుకోవడం జరిగింది. అదేవిధంగా 2009లో RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. రాష్ట్రీయ మాధ్యమిక
రాష్ట్రీయ RMSE అంటాం, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. మరి ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే చాలా వరకు హై స్కూల్స్లో అంటే చాలా పరికరాలు కొనుగోలు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఫండ్స్ కావచ్చు, మరి కేటాయింపులు చేయడం, మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా, అంటే సెకండరీ స్కూల్స్లో రాష్ట్రీయ మాధ్యమిక విద్యా శిక్షా అభియాన్ అంటే కంపల్సరీగా సెకండరీ స్కూల్స్లో ఎటువంటి ఫెసిలిటీస్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, వాటికి ఏ విధమైనటువంటి నిధులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది, మరి ఏ విధంగా ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాని మీద దృష్టి పెట్టినటువంటి పథకంగా RMSE అని చెప్పుకుంటారు. RMSE అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ 2009లో దీన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. దీనివల్ల చాలా వరకు మరి ప్రయోజనాలు చేకూరున్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యంగా సాంఘిక సేవలు అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ సాంఘిక సేవల్లోనే విద్యారంగం అనేటువంటిది ఉంది. ఇక్కడ మనకి విద్యపై ఈ ప్రణాళికలో ఎన్ని కోట్లు కేటాయించారనేటువంటి బిట్ కూడా వస్తుందండి. ముఖ్యమైనటువంటి బిట్ ఇది. ముఖ్యంగా 3,47,000 కోట్లు ఓన్లీ విద్యకు అలొకేట్ చేయడం అనేటువంటి జరిగింది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇన్ దిస్ ప్లానింగ్. అంటే చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్గా మనం చెప్పవచ్చు. సాంఘిక సేవల్లో భాగం విద్య కాబట్టి అంటే ఎక్కువగా విద్య వైద్యం అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అనేటువంటి జరిగింది. సమ్మిళిత అభివృద్ధి అనేటువంటి కోణంలో ముఖ్యంగా సాంఘిక సేవల విషయంలో విద్యపై ఎక్కువగా పెట్టుబడి కేటాయించినటువంటి ఏకైక పంచవర్ష ప్రణాళిక 11వ పంచవర్ష ప్రణాళిక. దీన్ని అందుకోసం ఏమంటారంటే విద్యా ప్రణాళిక అంటారండి. విద్యా ప్రణాళిక అని ఏ ప్రణాళికను అంటారు అనేటువంటి బిట్ వస్తుంది. విద్యా ప్రణాళికను దేన్ని అంటారంటే 11వ పంచవర్ష ప్రణాళికను అంటారు. ఎందుకంటే RMSE అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సెకండరీ స్కూల్స్లో ఎటువంటి నిధులు కావాలి, ఏ విధమైనటువంటి వసతులు మనం ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కడ ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి, వాటిని ఏ విధంగా సవరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాటి మీద దృష్టి పెట్టినటువంటి ఏకైక మరి పథకంగా మనం చెప్పుకోవచ్చు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. మరి ముఖ్యంగా విద్యపై 3,47,000 కోట్లు కేటాయించినటువంటి మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఏదంటే 11వ పంచవర్ష ప్రణాళిక. మరి ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే విద్యా హక్కు చట్టం అనేటువంటిది కూడా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా 2009లోనే RT యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని మరి తీసుకురావడం అనేటువంటి జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మరి RTE అనేటువంటి దాన్ని మరి చట్టాన్ని అంటే బిల్లుని చట్టంగా మార్చడం అనేటువంటి జరిగింది. విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అంటే 2010 ఏప్రిల్ 1 నుంచి విద్యా హక్కు చట్టం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. దీన్ని బట్టి విద్యా హక్కు అనేటువంటిది కంపల్సరిగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో మరి బిల్లు ఆమోద ముద్ర పొందిన తర్వాత ఇది అమల్లోకి వచ్చినట్లుగా మరి ఆధారాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 6 to 14 years పిల్లలు కంపల్సరిగా స్కూల్లో ఉండాల్సిందే. అంటే వాళ్ళు చదువుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంది. అంతకుముందు ఆదేశ సూత్రాల్లో భాగంగా ఉంది ఎడ్యుకేషన్ అనేటువంటిది, అంటే నిర్దేశక నియమాల్లో భాగంగా ఉంది. ఆర్టికల్ 45లో మరి అప్పుడు పేర్కొనడం అనేటువంటి జరిగింది. ఎప్పుడు మనకి రాజ్యాంగం రచించుకున్నప్పుడు ఆర్టికల్ 45 ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. మరి అదేవిధంగా ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమైనటువంటిది ఏంటంటే 21A అనేటువంటిది అమల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మరి విద్యా హక్కు చట్టం అంటే 21 అన్నప్పుడు జీవించే హక్కు ఉంటుంది. జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీవించే హక్కు ఉంటుంది. ఆ జీవించే హక్కులో భాగమే విద్యా హక్కు అనేటువంటిది ఇక్కడ మన వాళ్ళు 21Aగా విద్యా హక్కును చేర్చడం అనేటువంటిది జరిగింది. ఈ విద్యా మరి హక్కు చట్టం వల్లనే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వల్లనే విద్యా హక్కు అనేటువంటిది మనకు ప్రాథమిక హక్కుల్లో చేర్చుకోవడం అనేటువంటిది కూడా జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనం ఇంకొక విషయాన్ని కూడా చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. 2010లో ఇంకొక మంచి పథకాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. RGS రాజీవ్ గాంధీ పేరు మీద 2010లో మరి రాజీవ్ గాంధీ స్కీమ్ అంటే ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్కి సంబంధించినటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ యొక్క గవర్నమెంట్కి దక్కిందని మనం చెప్పవచ్చు. ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలో అంటే రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ అడాలసెంట్ గర్ల్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ఇది. రాజీవ్ గాంధీ ఫర్ రాజీవ్ గాంధీ, RG ఫర్ రాజీవ్ గాంధీ, S ఫర్ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్
E for empowerment, adolescent, A for adolescent, adolescent girls. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆర్జిఎస్ మరి ఈఏజీ అనేటువంటి ప్రోగ్రామ్ని మరి ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేశారంటే 2010లో ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటి జరిగింది 11వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా. అంటే రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ అడాలసెంట్ గర్ల్స్, కౌమార దశలో ఉండేటువంటి బాలికల కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా ఎడ్యుకేషన్ పరంగా మరి ప్రవేశపెట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎంపవర్మెంట్, సాధికారిత అనేటువంటి పదం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే స్త్రీలు, మహిళలు కంపల్సరిగా వాళ్లకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలు మరి అన్ని రంగాల్లో రాణించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయాలంటే కొన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మరి 11వ పంచవర్ష ప్రణాళికలో మన వాళ్ళు గుర్తించారని మనం చెప్పొచ్చు. కాబట్టి అట్లా చదువుకోగలిగితే ఈజీగా అవుతుంది అభ్యర్థికి. మరి ముఖ్యంగా 2010లో రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ అడాలసెంట్ గర్ల్స్, కౌమార దశలో ఉన్నటువంటి బాలికలకు సాధికారత దిశగా ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ యొక్క మరి 11వ పంచవర్ష ప్రణాళికకు దక్కిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రణాళికలో 27 లక్ష్యాలను నిర్దేశించడం అనేటువంటిది జరిగిందండి. ఈ ప్రణాళికలో ఎన్ని లక్ష్యాలు నిర్దేశించారనేటువంటి బిట్ కూడా వస్తుంది. 27 లక్ష్యాలు నిర్దేశించడం అనేటువంటిది జరిగింది. 27 లక్ష్యాలు మరి ఎన్ని రంగాలు అనేటువంటిది కూడా అడుగుతున్నారు. 6 రంగాలు అనేటువంటిది ఇంపార్టెంట్. 27 లక్ష్యాలు 6 రంగాలు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. 27 లక్ష్యాలను నిర్దేశించినటువంటి పంచవర్ష ప్రణాళిక ఏది అన్నప్పుడు 11వ పంచవర్ష ప్రణాళిక. అదేవిధంగా ఎన్ని రంగాల్లో ఈ 27 లక్ష్యాలను ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే 6 రంగాల్లో మరి ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి రాష్ట్రాలకు కూడా స్వేచ్ఛ ఇవ్వటం అనేటువంటి జరిగింది. స్పెషల్ అండి. కంపల్సరీగా రాష్ట్రాలకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇచ్చారు, అంటే స్వేచ్ఛ ఇచ్చారు. ఈ పంచవర్ష ప్రణాళిక నుంచే రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చారు. మరి ఈ యొక్క 27 లక్ష్యాల్లో ఎన్ని లక్ష్యాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చారనేటువంటి బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 13 లక్ష్యాల్లో మరి స్వేచ్ఛ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా మరి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కు మన రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా మరి 13 లక్ష్యాలు అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 6 రంగాలు ఏమున్నాయి అనేటువంటి బిట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. 6 రంగాల విషయానికి వచ్చేసరికి మరి ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా 6 రంగాల్లో ఒకటి విద్యారంగం, రెండవది మరి వైద్యరంగం, మూడవది ఆదాయం ఏ విధంగా పెంపొందించుకోవాలనేటువంటిది. అదేవిధంగా 4th వన్ ఎన్విరాన్మెంట్, పర్యావరణం. 5th వన్ మహిళలు పిల్లలు. లాస్ట్ వన్ అవస్థాపన సౌకర్యాలు. ఈ యొక్క 6 రంగాలు మనం డెవలప్ చేసుకోగలిగితే ఇండియన్ ఎకానమీలో భాగంగా ఈ పంచవర్ష ప్రణాళికలో విజయం సాధించవచ్చు అనేటువంటి దృష్టితోటి వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఆ 11వ పంచవర్ష ప్రణాళికలో ఎన్ని లక్ష్యాలు నిర్దేశించారు అనేటువంటి బిట్ వస్తుంది. 27 లక్ష్యాలు, ఎన్ని రంగాలు, 6 రంగాలు. అదేవిధంగా మరి 27 లక్ష్యాల్లో భాగంగా ఎన్ని లక్ష్యాలలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చారు, మరి వాళ్ళందరికీ వాళ్ళు నిర్ణయించుకునేటువంటి అధికారం కూడా ఇచ్చారు. అంటే రాష్ట్రాలకు కొన్ని పవర్స్ అనేటువంటి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇద్దాం అనేటువంటి ఆలోచన దిశగా పయనించినటువంటి ఏకైక పంచవర్ష ప్రణాళిక 11వ పంచవర్ష ప్రణాళిక మనం చెప్పొచ్చు. మరి 13 లక్ష్యాల్లో మరి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కూడా 13 లక్ష్యాల్లో స్వేచ్ఛ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా 6 రంగాలు ఏమున్నాయి అనేటువంటి బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానిది లేనిది వచ్చినప్పుడు కంపల్సరీగా బిట్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇది మ్యాచింగ్ టైప్ కావచ్చు, ఇటువంటి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. 6 రంగాలు ఏంటంటే విద్యారంగం, ఫర్ ఎగ్జాంపుల్ సాంఘిక సేవలు అన్నప్పుడు విద్యారంగం వస్తుంది. అదేవిధంగా సాంఘిక సేవలు అన్నప్పుడు వైద్య రంగం నెక్స్ట్. అదేవిధంగా ఆదాయాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది, ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలు ఏంటి,
మరి సక్రమంగా చట్టవిరుద్ధం కాకుండా ఏ విధంగా ఆదాయాన్ని మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది. తలసరి ఆదాయం కావచ్చు, జాతీయ ఆదాయం కావచ్చు, మరి ఏ విధమైనటువంటి అంశాల పరంగా మన ఆదాయాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి దాని పరంగా ఇక్కడ దృష్టి పెట్టారు. అదేవిధంగా పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం మనం బాగుంటేనే మనం బాగుంటే, మరి పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి పర్యావరణం మీద కూడా దృష్టి పెట్టినటువంటి ఏకైక పంచవర్ష ప్రణాళిక 11వ పంచవర్ష ప్రణాళిక. అదేవిధంగా మహిళలు, పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇందాక రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ అడాల్సెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది. గర్ల్స్ సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ మరి ఇవ్వాల్సిన అవసరం ఉంది. పిల్లలకు, మహిళలకు ఎంపవర్మెంట్ ఇస్తే చాలా వరకు హ్యాపీగా జీవించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. వాళ్ళ కాళ్ళపై వాళ్ళు మరి నిల్చోవడమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని వాళ్ళు సాధించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో సంబంధించినటువంటి జాతీయ రహదారులు కావచ్చు, అవస్థాపన సౌకర్యాలు, రోడ్డు రవాణా మార్గాలు, వీటిని కూడా ఏర్పాటు చేస్తే చాలా వరకు సక్సెస్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంది అనేటువంటిది ఈ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైనటువంటి మరి అంశాలుగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. నెక్స్ట్ ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. ఈ యొక్క మరి వ్యవసాయ రంగం అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10వ పంచవర్ష ప్రణాళిక కంటే 11వ పంచవర్ష ప్రణాళికలో 125% కేటాయింపులు పెరిగినాయండి. ఇది ఇంపార్టెంట్, అభ్యర్థి కంపల్సరీ గమనించాలి. 10వ పంచవర్ష ప్రణాళికలో మరి మొత్తం పెట్టుబడి కేటాయింపులు మరి 11వ మరి పంచవర్ష ప్రణాళిక మధ్య ఎంత శాతం తేడా ఉందనేటువంటి విషయానికి వస్తే 125% కేటాయింపులు పెరిగినాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇంకో విషయాన్ని కూడా అభ్యర్థి గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఇక్కడ చాలా వరకు 20% నుంచి వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయ రంగం విషయానికి వచ్చేసరికి 20% నుంచి 18% దిగిపోవడం, అంటే దిగజారిపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వ్యవసాయానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటిది మనం చెప్పొచ్చు. అదేవిధంగా వ్యవసాయంలో కూడా వృద్ధి రేటు మనం 4% అనేటువంటిది పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. వ్యవసాయ రంగంలో 4% సాధించాలి అనేటువంటిది వృద్ధి రేటు పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏంటంటే వ్యవసాయ అభివృద్ధిలో భాగమైనటువంటి నీటిపారుదల అనేటువంటి విషయాల్ని చాలా వరకు నెగ్లిజెన్స్గా వ్యవహరించారనేటువంటి విమర్శ ఉంది ఇక్కడ. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా నీటిపారుదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి మరి చాలా వరకు వ్యవసాయ రంగం మరి చాలా వరకు అభివృద్ధి సాధించలేదనేటువంటి విమర్శలకు తావిచ్చినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ముఖ్యంగా వ్యవసాయ రంగం విషయానికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 58% సుమారు మరి 60% వరకు వ్యవసాయ రంగంపై ఆధారపడ్డం. అటువంటి వ్యవసాయ రంగానికి మరి 4% వ్యవసాయ వృద్ధి రేటు మనం పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. కానీ వ్యవసాయ అభివృద్ధిలో భాగమైనటువంటి నీటిపారుదలకు ఎక్కువ కేటాయింపులు జరపకపోవటం వల్ల మరి ఇక్కడ ఫెయిల్ కావడం అనేటువంటిది కూడా జరిగిందని చెప్పవచ్చు. వ్యవసాయ రంగ అభివృద్ధి అనేటువంటిది మరి ఎక్కువగా రావడం అనేటువంటిది జరగలేదు, అభివృద్ధి జరగలేదని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ సాంఘిక సేవలు అనేటువంటి రంగానికి ఎక్కువ కేటాయింపులు జరిపారనేటువంటిది చెప్పుకోవడం జరిగింది. ఇంకో విషయానికి వస్తే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపిలో స్థూల దేశీయ ఉత్పత్తిలో మరి దేనికి ప్రాధాన్యత ఇచ్చారు, ఏ రంగానికి ఎక్కువ అంటే పొదుపు చేయాలంటే ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయానికి వస్తే గృహ రంగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. గృహ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మరి ఇక్కడ స్థూల దేశీయ ఉత్పత్తులు కంపల్సరిగా పొదుపు అనేటువంటి దాన్ని మనం చేయాల్సినట్టు కంపల్సరిగా మరి గృహ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 22% వరకు కూడా గృహ రంగానికి మరి అవకాశం అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. మరి మొత్తం మీద స్థూల దేశీయ ఉత్పత్తి విషయానికి వస్తే 32% ఉంటే స్థూల దేశీయ ఉత్పత్తి 32% పెట్టుకుంటే ఇక్కడ మరి 22% గృహ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. బిట్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇక్కడ జీడిపి స్థూల దేశీయ ఉత్పత్తి 32.3% మొత్తం అనుకుంటే మరి మొత్తం మీద గృహ రంగానికి 22. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి బిట్ ఏంటంటే జీడిపిలో మరి పొదుపు చేయడం కోసం ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేటువంటి బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. గృహ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. గృహ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా ఎంత పర్సెంటేజ్ అంటే 22%. మొత్తమే ఉన్నది 32.3% ఉంటే దాంట్లో 22 వరకు కూడా ఇక్కడ గృహ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారనేటువంటి విషయాన్ని అభ్యర్థి గమనించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ మరి విజయాల విషయానికి వస్తే చాలా వరకు పారిశ్రామిక వృద్ధి రేటు
చాలా వరకు డెవలప్ అయిందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా సేవా రంగం కూడా మరి చాలా వరకు పర్వాలేదని మనం చెప్పొచ్చు. మొత్తం మీద విజయాలు అపజయాలు అనేటువంటివి ఏ ప్రణాళికైనా కంపల్సరీగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జాతీయ ఆదాయం వృద్ధి రేటు అనేటువంటిది కూడా కొంతవరకు పెరిగిందని మనం చెప్పొచ్చు. జాతీయ తలసరి ఆదాయం అనేటువంటిది వృద్ధి రేటు కూడా చాలా వరకు మంచిగానే నమోదైందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా స్వయం సమృద్ధి కూడా సాధించడం అనేటువంటిది జరిగిందండి. స్వయం సమృద్ధి, ఏ స్వయం సమృద్ధి? ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అనేటువంటిది ఒక విజయంగా చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఈ ప్రణాళిక. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అనేటువంటిది కూడా మరి సాధించినటువంటి ప్రణాళిక అని చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తులు స్వయం సమృద్ధిని సాధించాం. అదేవిధంగా మరి ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధికి కాకపోతే ఏంటంటే వ్యవసాయ రంగ కేటాయింపులు కూడా మరి కొంతవరకు తగ్గినప్పటికీ కూడా కొంతవరకు పర్వాలేదని మనం చెప్పవచ్చు. ఆహార ధాన్యాల ఉత్పత్తులు స్వయం సమృద్ధి సాధించాం. కాబట్టి ఇంకో విషయానికి వస్తే మరి విజయం విషయానికి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, మరి అదేవిధంగా పరిశోధన రంగం పరంగా కావచ్చు, చాలా వరకు విజయాలు సాధించడం అనేటువంటిది జరిగిందని చెప్పవచ్చు. పరిశోధన రంగాల పరంగా కూడా చాలా వరకు ఈ విజయం సాధించడం అనేటువంటిది జరిగింది ఈ పంచవర్ష ప్రణాళిక. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మరి ఎందుకు ఇది లోపభూయిష్టమైనటువంటి విషయంలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అపజయానికి ఎందుకు లోనైంది అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా పేదరికం, నిరుద్యోగం అనేటువంటిది దశాబ్దాల నుంచి ఉంటుంది. అంటే మరి 50 నుంచి మనకి మాట్లాడుకుంటున్న పేదరికం, నిరుద్యోగం అనేటువంటి మాటలు ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి నిర్మూలించడం అనేటువంటిది జరగలేదు. కాబట్టి ఇది చాలా వరకు మరి అపజయంగా ఉందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆదాయ అసమానతలు, ఆదాయ పంపిణీలో సమానత్వం అనేది జరగలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. జరగలేదు అంటే అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించలేదు అనేటువంటిది అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఒక వైఫల్యంగా మనం చెప్పుకోవచ్చు. ఆదాయ పంపిణీలో కూడా సమానత్వం జరగలేదు అనేటువంటిది చెప్పొచ్చు. అదేవిధంగా భూ సంస్కరణల విషయానికి వచ్చేసరికి కూడా భూ సంస్కరణలు సక్రమంగా అమలు చేయడం అనేటువంటిది జరగలేదు. భూ సంస్కరణల విషయంలో ఫెయిల్ కావడం అనేటువంటిది జరిగింది ఈ ప్రణాళిక. భూ సంస్కరణ విషయంలో కూడా మరి సక్రమంగా అమలు చేయడం అనేటువంటిది జరగలేదు. కాబట్టి ఇది ఫెయిల్ అయిందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకో విషయానికి వస్తే మరి ముఖ్యంగా లంచగొండితనం కావచ్చు, అదేవిధంగా నల్లధనం ఇటువంటి వాటిని కూడా మరి అదుపు చేయడం అనేటువంటి జరగలేదు. ఆ రకంగా ఈ కొంత పంచవర్ష ప్రణాళిక మరి అపజయానికి లోనైందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే అందరికీ ఆరోగ్యం విషయంలో మరి ఫలాలు అందరికీ చేరలేదనేటువంటిది కూడా మరి దీని యొక్క విమర్శగా మనం చెప్పొచ్చు. అందరికీ ఆరోగ్యం అనేటువంటి విషయంలో కూడా ఈ ప్రణాళిక లోపభూయిష్టంగా ఉంది అని చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది కూడా మరి విమర్శ అని మనం చెప్పొచ్చు. అంటే అందరికీ మరి అవకాశాలు కల్పించడం అంటే అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. అయినప్పటికీ కూడా అందరికీ ఆరోగ్యం అనేటువంటిది లక్ష్యం పెట్టుకున్నాం. కానీ అందరికీ ఆరోగ్యం విషయంలో కూడా ఇక్కడ విమర్శలు పాలైందని మనం చెప్పొచ్చు. ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఉజ్వల పథకం అనేటువంటిది కూడా మరి చాలా వరకు ఇంపార్టెంట్. 2007లో ఈ ఉజ్వల పథకం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ ఉజ్వల పథకం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి మహిళలకు పునరావాసం అనేటువంటిది కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను కల్పించినట్లయితే, ప్రత్యేక స్థిర నివాసం కావచ్చు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఉపాధి కావచ్చు చూపించినట్లయితే, మరి వ్యభిచార వృత్తి నుంచి వాళ్ళని తప్పించడం కావచ్చు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేక జీవనం అనేటువంటిది కొనసాగించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. 2007లో ఉజ్వల అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలు ఉన్నారు. ఆమ్ ఆద్మీ యోజన అనేటువంటి బీమా పథకాన్ని కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఇది కూడా మరి 2006లోనే ప్రారంభించారు, మరి 2006లోనే ప్రారంభించారు. ఇది 50-50, ఇది కూడా 50-50 బిస్కెట్ ప్యాకెట్ లెక్కనే ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం 50, సెంట్రల్ గవర్నమెంట్ 50% మరి సంవత్సరానికి వచ్చేసరికి 200 రూపీస్ ఇక్కడ ఇన్సూరెన్స్ చెల్లించడం అనేటువంటి జరుగుతుంది. గవర్నమెంటే మరి పేమెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఎవ్రీ ఇయర్. కాబట్టి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇది వర్తిస్తుంది అనేటువంటిది చాలామంది నిరుపేదలకు ఇప్పటికి కూడా చాలామంది తెలియదండి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి నిరుపేదల కోసం ఏర్పాటు చేసినటువంటి మరి బీమా ఏదంటే ఆమ్ ఆద్మీ యోజన 2006లోనే మరి దీనికి పునాదులు పడ్డాయి. అదేవిధంగా మరి సంవత్సరానికి 200 రూపాయలు గవర్నమెంట్ పే చేస్తుంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం 50, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ 50-50 అనేటువంటిది చెల్లింపులు జరుగుతుంటాయి. కాబట్టి ఈ పథకం కూడా ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలోనే అమలు ఉందని మనం చెప్పొచ్చు. ఈ విధంగా అభ్యర్థి ఈ విషయాల్ని ముఖ్యంగా చదువుకోగలిగితే, ఈ విధంగా అవగాహన రాహిత్యంతో కాకుండా అవగాహనతో చదువుకుంటే పంచవర్ష ప్రణాళికలు అనేటువంటివి చాలా ఈజీ వేగా నేర్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.